నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు ఎవరైనా కూడా యూతే కావచ్చు, లేదు అంటే ఇంట్లో ఉండే మహిళలే కావచ్చు, ఒక వ్యాపారాన్ని చూస్ చేసుకునేటప్పుడు లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చూస్తూ ఉంటారు. అండ్ అందులో భాగంగా ఇప్పుడు మనము గల్లీకి ఒకటి చూసినా కూడా మనకి హైదరాబాద్ ఇరానీ చాయ్ అయితే కనిపిస్తూ ఉంది. ఇరానీ చాయ్ అనేది మనందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడేది. అండ్ ఇరానీ చాయ్ అంటే తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. అసలు దానికి అంత డిమాండ్ ఏంటి సార్? ఆ బిజినెస్ కి, ఇరానీ చాయ్ కొన్న బిజినెస్ చూస్తే మామూలుగా లేదు. అండ్ వచ్చే ఇయర్స్ లో కూడా దానికి చాలా డిమాండ్ ఉంటుందని ఆర్టికల్స్ లో కూడా మనం చదవడం కూడా చూసాము. అసలు ఎలా సార్? ఇరానీ చాయ్ ఒక ట్రెడిషన్ అండి. ప్రతి ఫ్యామిలీలో టీ అనేది మాత్రం చాలా కామన్. కానీ ఇరానీ టీకి స్పెషాలిటీ చెప్పమంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను ఈ మాట. నా స్కూల్ డేస్ నుంచి గుర్తు చేసుకుంటే మన హైదరాబాద్లో అండ్ వేరే సిటీస్లో సౌత్ ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇరానీ చాయ్ హ్యాస్ బికమ్ క్వైట్ ఫేమస్. సో ఇండైరెక్ట్గా ఏంటంటే ఆ ఇరానీ చాయ్ ట్రెడిషన్ మన కల్చర్ అయిపోయింది. సో మనం అడాప్ట్ చేసుకున్నాం ఇరానీ చాయ్. సో ఇందాక ఇరానీ చాయ్ గురించి మనము ఎందుకంటే ఒక మంచి జెన్యూన్ కంటెంట్ మనం చేసి మన ప్రజలందరికీ కూడా ఎస్పెషల్లీ మన వ్యూవర్స్కి తెలియచేయాలని చెప్పి ఆ ఆలోచనతో మీరు నాకు చెప్పిన 2 రోజుల ముందు నుంచి ప్లాన్ చేసుకొని మరి ఇవాళ మధ్యాహ్నము హైదరాబాదీ ఇరానీ చాయ్ ఫ్రాంచైజ్ దగ్గరికి వెళ్ళి టీ తాగే ముందు ఈ నా చిన్న స్క్రిబ్లింగ్ ప్యాడ్ ఓపెన్ చేసి నేను రాయడం మొదలు పెట్టా. అంతలోపు ఇరానీ చాయ్ ఇచ్చారు, తాగుతూ రాస్తుంటే జనాలు ఏమనుకుంటున్నారంటే ఇతను రైటర్ ఏమో, లేకపోతే హీ మే బి రైటింగ్ అ స్క్రిప్ట్, లేదంటే ఏమైనా ఇంపార్టెంట్ రాసుకుంటున్నానేమో. సో నేను రాసింది ఏంటో మీకు చదువు వినిపిస్తా. షూర్ సార్. బికాస్ నేను అనలైజ్ చేసుకుంటూ, బికాస్ ఆ రిచ్ ఎక్స్పీరియన్స్ ని మనము నిజంగానే ఆ ఎక్స్ప్రెషన్స్ తో సహా మనం బయటికి చెప్పాలి అంటే ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ కరెక్ట్ గా ఉండాలి అండ్ యాక్యురేట్ గా ఉండాలి. అది ఎక్స్పీరియన్సే చెప్పగలుగుతుంది, ఇంకేం చెప్పదు. సో ఆ ఎక్స్పీరియన్స్ టీ తాగేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ ఫీలింగ్స్ అన్ని నేను రాశా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, నాకు నచ్చింది ఏంటంటే హైదరాబాద్ ఇరానీ చాయ్లో హై క్వాలిటీ లీవ్స్ నేను టేస్ట్ చేశా. అండ్ దట్ వర్ హ్యాండ్ పిక్ బై ది ఇన్ఫర్మేషన్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ దెమ్. సో ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చారు. అండ్ నేను ఏం చేశానంటే ఆ లీవ్స్ ని టచ్ చేసి చూసి మినిమల్ ప్రాసెసింగ్, అంటే దాని న్యాచురల్ హర్బ్స్ క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది ప్రాసెసింగ్ లో పాడైపోకుండా మినిమల్ ప్రాసెసింగ్ చేశారు. టీ డస్ట్ ని, టీ లీవ్స్ ఉంటాయి, డస్ట్ ఉంటాయి. ఇరానీ చాయ్ లో ఆప్షన్స్ చాలా ఉంటాయి. అఫ్ కోర్స్ అతను అక్కడ టీ చేస్తున్నాడు మాస్టారు, ఆ టీ అరోమాటిక్ ఎఫెక్ట్ అది దాని వల్ల ఏంటంటే టెంప్టేషన్, కాస్తంత మంచి ఇరానీ చాయ్ తో పాటు ఒక ఉస్మానియా బిస్కెట్ తినాలి, సమ్ కైండ్ ఆఫ్ సమోసాస్, ఇలాంటి కైండ్ ఆఫ్ అబ్సల్యూట్లీ అదొక కాంబినేషన్ అనమాట. సో అదొకటి చాలా గమనించాను అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి పాయింట్స్. స్మూత్ అండ్ మైల్డ్, ఇట్ వాస్ వెరీ స్మూత్ అనమాట. అంటే తాగేటప్పుడు ఏంటంటే చిక్కగా, కన్సిస్టెన్సీ అనేది బాగా మెయింటైన్ చేస్తున్నారు. నేను అనుకుంటా ఆ మాస్టర్ కి అలాంటి ట్రైనింగ్ ఇస్తారేమో. సో దట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వల్ల ఏమైందంటే ఒక ఎండ్ యూజర్ ఎవరైతే టీ టోట్లర్ ఆర్ టీ కన్జ్యూమ్ చేస్తారో, అంటే నేను చిన్నప్పటి నుంచి టీ తాగి పెద్దగాను కాబట్టి నాకు తెలుసు ఏ కైండ్ ఆఫ్ టీలో ఎంత బిటర్నెస్ ఉండాలి, ఎంత మైల్డ్ స్వీట్నెస్ ఉండాలి, ఆ కైండ్ ఆఫ్ థిక్నెస్ ఎలా రావాలి. అంటే ఆ కైండ్ ఆఫ్ కుకింగ్ లో ఏమవుతుందంటే స్లోగా బ్రూ చేస్తుంది అనమాట. అంటే మరీ హై స్టవ్ లో పెట్టేసేసి ఒకటి కాగబెడితే ఏమవుతుందంటే టీ కాలిపోతుంది. సో డజంట్ గివ్ యూ ది రైట్ అమౌంట్ ఆఫ్ టేస్ట్ అనమాట. ఇంకోటి నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే థిక్ టెక్స్చర్ తో పాటు స్ట్రాంగ్ బోల్డ్ ఫ్లేవర్. అంటే నేనేమంటానంటే నాకు కొంచెం షుగరీ టేస్ట్ తక్కువ ఉండాలి, నాకు కొంచెం టీ క్వాంటిటీ అంటే డికాషన్ ఎక్కువ ఉండాలి. సో దట్ ఆ బోల్డ్ ఫ్లేవర్ ఉంటుంది చూడండి, స్ట్రాంగ్ టీ తాగేటప్పుడు వస్తుంది. అలాంటి కైండ్ ఆఫ్ ఫ్లేవర్ని నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. ఐ డోంట్ నో అబౌట్ అదర్స్, బట్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో. నాకేంటంటే టీలో మిల్క్ కాస్త తక్కువ ఉండేసేసి కొంచెం ఎక్కువ మీరు డికాషన్ పోస్తే దాని రుచే వేరు అసలు. వెరీ ఇంపార్టెంట్ పార్ట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను, గమనించండి. ఎందుకంటే మనం 10 రూపాయలు పెట్టి టీ తాగుతున్నామో 30 రూపాయలు పెట్టి టీ తాగుతున్నామో అది ఇంపార్టెంట్ కాదు. మీ స్పెండ్ చేసిన డబ్బుకి వర్త్ వస్తుందా లేదా, మీకు ఆ సాటిస్ఫాక్షన్ వస్తుందా లేదా, దాని తర్వాత మీరు రిజువినేట్ అయ్యారా లేదా, రీఛార్జ్ అయ్యారా లేదా, క్రియేటివిటీ పెరిగిందా లేదా అనేది ముఖ్యం. అవునా కదా? టీ జనరల్గా మనం ఎందుకు తాగుతాము? జస్ట్ నిద్రపోవాలి, నిద్ర రాకుండా ఉండాలి, దానికోసం కాదు. ఎగ్జాక్ట్లీ. సో వీ నీడ్ టు రిజువినేట్ ఆ బాడీ. ఎలా చేద్దాం? ఆఫీస్ లో చాలా పని ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. హౌ డూ యూ ఫీల్ దట్ యూ గెట్ రీఛార్జ్? సో అలాంటి కైండ్ ఆఫ్ గ్రేట్ ఫీలింగ్ కోసము హైదరాబాదీ ఇరానీ చాయ్ ఇస్ ద ఓన్లీ ఆన్సర్. సో నేను తీసుకున్న ఇంకొక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తా.
ఇందులో స్లో బ్రూయింగ్ ప్రాసెస్లో నేనేం గమనించానంటే ఆ లాంగ్ లాస్టింగ్ ఆఫ్టర్ టేస్ట్. టీ తాగిన తర్వాత జనరల్గా ఏంటంటే టీ తాగేసిన తర్వాత అలా పెట్టేస్తారు, క్యాజువల్గా వెళ్ళిపోతారు. కానీ ఆ టీ తాగిన తర్వాత మనం లేచి నడిచేటప్పుడు ఆ నోట్లో ఆ రుచి ఉంటుంది చూడండి, దాట్ హ్యాస్ రియల్లీ మేడ్ మీ వెనక్కి వెళ్ళి ఇంకొకటి తాగిరానా. ఎస్ సార్, మీరు అన్నట్టుగానే ఆ ఫ్లేవర్ అన్నది మన సెన్సెస్ కి అలానే ఉండిపోతూ ఉంటుంది. అది ఇంకొకటి తినే వరకు కూడా మనకి ఆ ఫ్లేవరే ఉంటుంది. వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ బాస్. అండ్ ఎవ్రీ డే మార్నింగ్ అయితే మనం పొద్దున మార్నింగ్ 7 ఇంట్లో ఉంటాం కాబట్టి నేనైతే ఇంట్లో ఒక టీ అది తాగుతాను. కానీ ఏంటంటే ఇంట్లో ఇలాంటి కోరికలు నేను కోరలేను. బట్ ఎస్, హైదరాబాద్ ఇరానీ చాయ్కి వెళ్తే మాత్రం బాస్ కాస్తంత పాలు తగ్గించేసి డికాషన్ ఎక్కువ చేయమంటే ఆ కైండ్ ఆఫ్ నాకు కస్టమైజ్డ్ టీ నాకు నచ్చే విధంగా మన వాళ్ళు చేసేస్తున్నారు. హైదరాబాద్ ఇరానీ చాయ్ ఒకవేళ మీరు సీరియస్ గా వెళ్ళాలి అనుకుంటే, ఇఫ్ యూఆర్ సీరియస్ టీ టోటలర్ అయితేనే ఇలాంటి టీని ప్రిఫర్ చేయండి. అదర్వైజ్ మీరు దేంతోనైతే పని నడుపుకుంటున్నారో దాంతోనే అడ్జస్ట్ అవ్వండి అని చెప్తా. బట్ ఎక్స్పీరియన్స్ ది వరల్డ్ క్లాస్ టేస్ట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఇరానీ చాయ్. సూపర్ సార్, నిజంగా మీరు చెప్తూ ఉంటే ఆ టేస్ట్ కే చాలా మంది కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ని ఒక పర్టికులర్ ఈ ప్లేస్ లోనే మనకి ఈ టేస్ట్ దొరుకుతుంది అంటే ఎంత దూరం అయినా సరే అక్కడ దాకా వెళ్ళి మరి టీ తాగి ఆ ఫ్రెష్నెస్ కోసము, ఆ రిలాక్సేషన్ కోసము చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. 100%. సో ఇలా ఎవరికైనా కూడా ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, దానికి సంబంధించిన ఫ్రాంచైజ్ వివరాలు తెలుసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? 100% సింప్లెస్ట్ వే, స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి త్వరగా కాల్ చేయండి. ఎందుకంటే పుట్టగొడుగుల్లా పుట్టొస్తున్న చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీ కొట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత లాభం ఆలోచిస్తున్నారు, కానీ జనాలకి ఒక మంచి రిచ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోతున్నారు. అండ్ వాళ్ళు చాలా మంది కూడా క్లోజ్ చేసుకునే దరిదాపుల్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇమ్మీడియట్ కాల్ చేసి ఇలాంటి జెన్యూన్ హైదరాబాద్ ఇరానీ చాయ్ని ఆ ఫ్రాంచైజీగా మీరు తీసుకోమని చెప్తాను. డోంట్ డిలే ఇట్. మళ్ళీ మీరు చాయిస్ చేసుకున్న ఏరియా ఒకవేళ మిస్ అయిపోతే మీరే లూజర్స్ అవుతారు. సో త్వరగా కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ శ్రీషా.